హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు సామాన్య జీవితం యూట్యూబ్ ఛానల్. నేను మీ బనియన్ రామ్. సో యుద్ధం జరుగుతుంది. ఈ యుద్ధం దేని గురించి జరుగుతుంది ఏంది అనేది ఈ వీడియో ద్వారా చెప్పే ప్రయత్నం అయితే చేస్తాను. ఇరాన్ వాళ్ళు అణుబాంబు తయారు చేస్తున్నారు. వాళ్ళ దగ్గర ఒక ఇరానే కాదు, గల్ఫ్ కంట్రీలో ఎవరి దగ్గర కూడా అణుబాంబు ఉండొద్దు అని ఇజ్రాయెల్ వాళ్ళు, అంతే కదన్నా, బాంబు ఉండొద్దు అనేది ఇజ్రాయెల్ వాళ్ళు. ఇదే సో మళ్ళీ ఈ ఇజ్రాయెల్ వాళ్ళకు హెల్ప్ చేస్తున్నది ఎవరు? అమెరికా బాగా ఇజ్రాయెల్కే సపోర్టా. అందుకే అమెరికా స్థావరాలు ఈ గల్ఫ్ కంట్రీలు ఎక్కడెక్కడైతే ఉన్నావో ఆ స్థావరాలపైన దాడి చేసి అమెరికాని దెబ్బతీయాలి. అంటే దుబాయ్లో ట్రంప్ అల్లుడు చాలా పెద్ద బిజినెస్లు ఉంటాయంట. ఇక్కడ ఆ బిజినెస్లపైన, ట్రంప్ బిజినెస్లపైన, అమెరికా స్థావరాలపైన అటాక్ చేస్తే ఆటోమేటిక్గా అమెరికా వెనుకాడు చేస్తుంది, ఇజ్రాయెల్కు సపోర్ట్ చేయది, వాళ్ళని దెబ్బతీయచ్చు అన్నది ఒకటి. రెండోది, గల్ఫ్ కంట్రీ కాబట్టి ఈ ముస్లిమ్స్ అంతా మా దేశానికి సపోర్ట్ ఉంటారు అని అనుకుని ఉండొచ్చా? ఏమై ఉంటుంది? దుబాయ్కి అన్నది ఆర్మీ లేదు. ఇప్పుడు దుబాయ్ కానీ ఖతార్ కానీ ఆర్మీ ఉన్నా వాటి రక్షణ బాధ్యత అమెరికాది. అంటే ఎట్లా? వారి రక్షణ ఇప్పుడు ఒప్పందాలు ఉంటాయి కదా. ఇప్పుడు భూటాన్ ఉంది కదా, భూటాన్ పైకి ఏదైనా యుద్ధాన్ని కానీ ఏదైనా వచ్చిందనుకో దాని రక్షణ ఒప్పందం అనేది ఇండియాతో చేసుకుంది. ఓకే ఓకే. అలాగా ఖతార్ కానీ ఎమిరేట్స్ కానీ కొన్ని కంట్రీలు అమెరికాతో ఒప్పందం చేసుకున్నాయి. అంటే ఖతార్ కానీ అంటే ఇలా అర్థమైందా, ఒప్పందాలు ఉంటాయి. అట్లాంటప్పుడు రక్షణ విషయంలో అమెరికా కంపల్సరీ ఎంట్రీ అవుతుంది. ఓకే ఓకే. అంటే ఇప్పుడు ఈ ఇరాన్ వాళ్ళు ఈ స్థావరాలపై దాడి చేసి వాళ్ళని భయభ్రాంతులకు గురి చేయాలి అమెరికా వాళ్ళని అన్నప్పుడు ఇప్పుడు గల్ఫ్ కంట్రీ జోర్దాన్, ఖతార్, కువైటు, సౌదీ, దుబాయ్ ఈ దేశాలలో ఉండే అమెరికా స్థావరాలపై దాడి చేసినప్పుడు ఇంకా సామాన్యులపై కూడా ఇబ్బంది కలుగుతుంది పడుతుంది. అంటే ఎట్లా అర్థం చేసుకోవాలి? ఈ ముస్లిం దేశాలు సపోర్ట్గానే ఉంటాయి అని అనుకుని ఉండొచ్చా? ఇరాను ఖచ్చితంగా బాంబు అన్నప్పుడు కొంచెం డ్యామేజ్ కూడా ఉంటుంది, హోటల్స్ పైన పడడం కానీ, సామాన్య జనాలకు పడడం కానీ. అంటే ముస్లిం కంట్రీ ఇరాన్, ఇక్కడ స్థావరాలు ఉండేటివి అమెరికా స్థావరాలు ముస్లిం దేశాలు ఉన్నప్పటికీ దాడి చేసినప్పుడు ముస్లిం దేశాలకు డ్యామేజ్ అవుతుంది. అంటే ఏ ప్రణాళికతో బాంబులు వేసి ఉండొచ్చు ఇరాన్? ముస్లిం జనాభా, ముస్లిం కంట్రీ అనేసి అంటున్నావు కదా. ఇప్పుడు ఇరాన్లో ఉన్న కొంతమంది ముస్లిమ్స్ బాధపడుతున్నారు, కొంతమంది ముస్లిమ్స్ సంబరాలు చేసుకుంటున్నారు. అదే ఇప్పుడు వేరే కంట్రీలో ఉన్న ముస్లిమ్స్ కానీ వాళ్ళకి సంబంధం లేకున్నా కానీ వాళ్ళు ఖమేనీ మరణం పట్ల వాళ్ళు సంతాపము తెలియజేస్తున్నారు, బాధపడుతున్నారు. ఈయన ఎట్లా చనిపోయాడు? ఖమేనీ సుప్రీం లీడర్ అంట కదా. సుప్రీం లీడరు ఖమేనీ కొన్ని ఫోటోలు మాత్రమే నేను చూసిన, అది సోషల్ మీడియాలో. మరి అలా చనిపోయిందా అంటే ఇజ్రాయెల్ బాంబు దాడులతో చనిపోయిందా లేక అది తెలియదు. అసలు ఈ యుద్ధం ఎందుకు? ఇజ్రాయెల్ ఇరాన్కి అసలు ఏంది? ఈ రెండు దేశాల మధ్య వైర్యం ఏంది? అసలు ఇప్పుడు వచ్చిన యుద్ధం దేని గురించి వచ్చినట్లు? ఒకటి అణుబాంబు, న్యూక్లియర్ ఏదేదో విన్నాం. వీళ్ళు నిజంగా తయారు చేస్తున్నారా? అసలు ఏం జరిగి ఉండవచ్చు? మనము మొన్న అంటే కొన్ని రోజుల క్రితం జరిగిన అమెరికా యూట్యూబర్ బాంబు వేసిన బాంబులు వేసింది, బంకర్ బ్లాస్ట్ అనేసి. ఎవరు వేసారు? అమెరికా. అయితే అందులో ఎక్కడ వేసింది, ఎక్కడ వదిలింది బాంబులు అనేసి అంటే ఇరాన్ న్యూక్లియర్ ప్లాంట్ పైన బాంబులు జార విడిచింది అని విన్నాం మనం. అంటే మనము దీని నుంచి తెలుసుకోవాల్సింది ఏంటంటే న్యూక్లియర్ బాంబ్స్ తయారు చేయడము కరెక్టే. ఎట్లా అంటే న్యూక్లియర్ ప్లాంట్స్ మేము బ్లాస్ట్ చేసిన మనిషి అమెరికా కూడా చెప్పింది, ఇజ్రాయెల్ కొన్ని మీడియాలు కూడా చెప్పినాయి. మరి అణుబాంబు తయారు చేయడం, వాటి ప్లాంట్స్ ఉంటాయి కదా, వాటి మీద అమెరికన్ బాంబర్స్
బంకర్ బాంబ్స్తో బ్లాస్ట్ చేసి. ఓకే. అంటే ప్రపంచ శాంతి అంటే ఒకరి దగ్గర ప్రపంచ శాంతి అంటే కొన్ని దేశాల దగ్గర ఉండడం మంచిదే, శాంతియే. బంకర్ పైన అమెరికా వాళ్ళు దాడి ఒక బాంబు వేసినందుకే వీళ్ళు మమ్మల్ని మొత్తం బాంబు వేసి అంతం చేసేలా ఉన్నారని చెప్పి వీళ్ళని టార్గెట్ చేయాలి. ముస్లిం దేశాలు ఉన్న స్థావరాలపైన, అమెరికా స్థావరాలపైన మనం దాడి చేస్తే ముస్లిం దేశాలు ఎట్లాగా సపోర్ట్గానే ఉంటారు, ఇట్లా అమెరికాని మనం భయపెట్టవచ్చు అని దాడులు చేసి ఉండొచ్చా? ఒక ముస్లిం కంట్రీ మీద ఇంకో ముస్లిం కంట్రీ దాడి చేసినప్పుడు ఎట్లా సపోర్ట్ చేస్తాయి? ఓకే. మళ్ళీ ఇప్పుడు ఇరాన్ దేశం పైన టార్గెట్ చేసిన అమెరికా టార్గెట్ చేసినప్పుడు ఈ దేశాలన్నీ ఇరాన్కే సపోర్ట్ చేయాలి కదా. ఇప్పుడు వాళ్ళు అణుబాంబు చేస్తున్నారా చేయలేదా, మళ్ళీ వాళ్ళని మీరు టార్గెట్ ఎందుకు చేసారు ఇరాన్ దేశాన్ని? ఏదైనా చర్చలు జరుపుదాం ఏమున్నా అని పిలుపునియచ్చు కదా అరబ్ కంట్రీలన్నీ. అమెరికా స్థావరాలు అరబ్ కంట్రీలలో చాలా ఉన్నాయి. అమెరికా స్థావరాలు గల్ఫ్ కంట్రీలలో ఉన్నాయి. ఇప్పుడు ఇరాన్ అటాక్ చేసింది స్థావరాల పైన. అప్పుడు వీళ్ళు సపోర్ట్గా ఉంటారు అనుకుందేమో గల్ఫ్ దేశాలన్నీ. ఇప్పుడు వాళ్ళు ఇరాన్ చేసింది గల్ఫ్ కంట్రీల మీదనే అటాక్ చేసింది. అంటే ఆ గల్ఫ్ కంట్రీలో ఉండే అమెరికా స్థావరాలపై, ఆ దుబాయ్లో ఉండే ట్రంప్కు సంబంధించిన బిజినెస్ ఆఫీస్ అన్నది కాదు. ఇరాన్ దేశము అణుబాంబు తయారు చేస్తుంది నిజమేనా? అణుబాంబు రియాక్టర్ అన్నది నిజమే. ఎందుకంటే అణుబాంబు తయారు చేయాలనేది ఇరాన్ సంకల్పం. అయితే కొన్ని సంవత్సరాల నుంచి అది అణుబాంబు చేయకూడదని ఆంక్షలు విధిస్తుంది ఇజ్రాయెల్. ఆంక్షలు ఉన్నాయి. వారి సైంటిస్టులను కూడా, మా సైంటిస్టులను ఎందుకు చంపుతున్నారని ఇరాన్ వాళ్ళు ఇంతకు ముందు ఉన్న ఇరాన్ లీడర్ కూడా అన్నాడు. అంటే సైంటిస్టులని అదే వీళ్ళని చంపితేనే అది డిలే అవుతుంది. ఇంకా అంటే సైంటిస్టులే వాళ్ళు ఫస్ట్ నుంచి కూడా ఇజ్రాయెల్ వాళ్ళు ఈ అణుబాంబు తయారు చేసే సైంటిస్టులని టార్గెట్ చేస్తున్నారు. ఎట్లంటే టార్గెట్ చేసి వాళ్ళని చంపడం కూడా జరుగుతూనే వస్తుంది. అంటే సాక్ష్యాధారం లేకుండా 2 కిలోమీటర్ల దూరం నుంచి కూడా వాళ్ళని చంపుతున్నారని చెప్పి మనం కొన్ని వీడియోస్ చూసాం. అది అట్లా కొనసాగుతుంది. ఇది ఈరోజు జరిగింది కాదు, ఎప్పటి నుంచో జరుగుతుంది. సో మళ్ళీ అణుబాంబు తయారు చేయొద్దు అనేది ఆ నుంచే స్టార్ట్ అయింది ఈ లొల్లి. మరి ఇజ్రాయెల్ తోటి ఉన్నాయి కదా అణుబాంబులు, వాళ్ళతోటి ఉన్నాయి. మళ్ళీ వీళ్ళు రెడీ చేసుకుంటే వాళ్ళకి ఎలాంటి నష్టం వచ్చిందని అనుకుండొచ్చు. ప్రమాదము వాళ్ళకు మాకు ప్రమాదము. దీని దగ్గర ఇజ్రాయెల్ తోటి ఉన్నాయి కదా, ఉన్నాయి. వాళ్ళతో ఉన్నప్పుడు వాళ్ళకేమి ప్రమాదం అంటే అణుబాంబు మా మీద ప్రయోగిస్తే, శత్రుదేశం మేము వాళ్ళ శత్రువులు మా మీద ఇస్తారేమో మీద ప్రయోగిస్తే మాకు నష్టం. అంటే ఇజ్రాయెల్ వల్ల ఏ దేశమైనా వేయరా? వాళ్ళతోనూ ఆల్రెడీ ఉన్నాయి బాంబులు. అంటే ఇప్పటి వరకు వాళ్ళు వేయలేదు. అవసరం అంటే ఏ దేశం పైన ఏ దేశమైనా కానీ వేయరు వాళ్ళంటే సందర్భం కానీ అట్లాంటి సందర్భాన్ని బట్టే ఇప్పుడు ఏ దేశమైనా దాన్ని సమకూర్చుకునేది సందర్భం వచ్చినప్పుడు వాడుకోవడానికనే పెట్టుకుంటారు. కానీ ఇజ్రాయెల్ వాళ్ళు ఆలోచించుండొచ్చు, ఇరాన్ వాళ్ళు తయారు చేస్తే చిన్న లొల్లి వచ్చినా ఫస్ట్ మా మీద వేసేస్తారు అని భయం. ఆ భయమే ఇంకా వీళ్ళని రెడీ చేసుకొని ఏదో ఎంతోమంది సైంటిస్టులని చంపేయడం జరిగింది. ఇప్పుడు కూడా ఈ లొల్లి, ఇప్పుడు ఈ పంచాయతీ కూడా ఆ నుంచి స్టార్ట్ అయింది. సో ఇప్పుడు ఇరాన్ దేశం సింగిల్ అయిపోయింది. ఇక్కడ ముస్లిం కంట్రీల సపోర్ట్ లేదు, ఆ దేశంలో చాలామంది చనిపోయారు. సో ఈ యుద్ధం ఎక్కడి వరకు వెళ్తుంది ఇంకా చెప్పలేము. ఎందుకంటే ఖమేనీ మరణం తర్వాత మళ్ళీ వాళ్ళ కుమారుడు సుప్రీం లీడర్గా ఎన్నుకోబడ్డాడు అనేసి విన్నాము. మరి వాళ్ళ కుమారుడు మళ్ళా దేశాన్ని ముందుకు రాబోయే రోజుల్లో ఎట్లాంటి పరిస్థితులు ఉంటాయో తెలియదు.
ఈ గల్ఫ్ కంట్రీలలో అన్ని దేశాల దగ్గర ఉన్నాయా మన బాంబులు? ఏ దేశం? ఖతారు, కువైటు, దుబాయ్, సౌదీ మనకు తెలిసిన మటుకు ఇన్ఫర్మేషన్ ప్రకారం ఒక పాకిస్తాన్ దగ్గర ఉన్నాయి, ఈ దేశాల దగ్గర లేవు. వేరే దేశాల దగ్గర లేవు. మరి లేనప్పుడు ఈ ఇరాన్ కూడా ఈ గల్ఫ్ అభివృద్ధి చెందిన ఈ గల్ఫ్ కంట్రీల వాళ్ళతోటే స్నేహంగా ఉండి వాళ్ళలానే ఉంటే సరిపోతుంది కదా. వీళ్ళు ఇంత మొండిగా వెళ్ళి ఖచ్చితంగా అనుభవం తయారు చేయాలని ఎన్నో గత సంవత్సరాల నుంచి చరిత్ర చూసుకుంటే వాళ్ళ సైంటిస్టులను కోల్పోతుంది. ఇంకా తయారు చేయాలని కసరత్తు చేసుకుంటేనే అన్ని రకాలుగా ఆ దేశం నష్టపోతుంది. ఆ అనుభవం అనే దాన్ని పక్కన పెట్టి అన్ని దేశాలతో స్నేహపూర్వంగా ఉండి గల్ఫ్ కంట్రీలు అన్ని దేశాలు ఎట్లున్నో అన్ని దేశాలలో కూడా ఈ దేశం కూడా ఉంటే సరిపోతుంది అని అనుకోవచ్చు. మనం అనుకోవచ్చు. ఇండియా ఇట్లా వెళ్ళడం వల్ల నష్టం వాళ్ళకే జరిగింది, ఇరాన్ వాళ్ళకే. అంటే మా దగ్గర అణుబాంబు లేకుంటే ఎప్పటికైనా ఇజ్రాయెల్ వాళ్ళతోటి మాకు ప్రమాదమే, ఖచ్చితంగా మేము తయారు చేసుకోవాలి అని వీళ్ళు ఆలోచించవచ్చు ఇరాన్ వాళ్ళు. అంటే ఈ ఇద్దరికే ఇప్పుడు అన్నదమ్ములు ఇంటి పక్కల కొట్లే అన్నట్లు ఎవరో ఒకటి తగ్గకపోవడమే. ఇరాన్ వాళ్ళు తగ్గకపోవడం, ఇజ్రాయెల్ వాళ్ళు తగ్గకపోవడం. ఇజ్రాయెల్ వాళ్ళు ఏంటంటే రెడీ చేసి కొంచెం ఛాన్స్ ఇచ్చినా ఇది ఎటువైపు తీస్తుందో. సో వీళ్ళ దగ్గరనే కాదు గల్ఫ్ కంట్రీలో ఏ దేశం దగ్గర కూడా అణుబాంబు ఉండొద్దని వీళ్ళు అనుకుని ఉండొచ్చా ఇజ్రాయెల్ వాళ్ళు? అనుకుని ఉంటారు. ఎందుకంటే అరబ్ కంట్రీలు మొత్తం వాళ్ళకు ఆపోజిట్గా ఉంటారు కాబట్టి ఆలోచన మీద ఉండవచ్చు. ఏ దేశానికి లేనప్పుడు ఈ దేశానికి ఇంత పట్టు మీద తయారు చేస్తుంది, ఇది మాకు ప్రమాదం అని చెప్పి వీళ్ళని టార్గెట్ చేసుడు, వీళ్ళు వాళ్ళని టార్గెట్ చేసుడు. సరే చూద్దాం, ఇంకా ఈ గల్ఫ్ కంట్రీలని మనకు సపోర్ట్ ఇస్తావేమో అని చెప్పి ఒక ముందడుగు వేసి మొండిగా వెళ్తున్నారు అనుకోవచ్చా ఇరాన్ వాళ్ళు? వాళ్ళు ఒంటరి అయిపోయారు ఇరాన్ వాళ్ళు. ఇక్కడ ఉమ్మడిగా జోర్దాన్, ఖతార్, ఈ దుబాయ్, ఈ సౌదీ అన్ని దేశాలు, కువైట్ అన్ని దేశాలు ఒక తాటిపైకి వచ్చి ఉమ్మడి ప్రకటన చేయడం జరిగింది. ఈ అన్ని దేశాలు కలిసి ఉమ్మడి ప్రకటన కువైటు, సౌదీ, దుబాయ్, ఖతార్ అన్ని దేశాలు ఏకతాటిపైకి వచ్చి ముక్కుముడిగా ఉమ్మడి ప్రకటన చేయడం జరిగింది. మా దేశంలో ఉండే సమగ్రతని దెబ్బతీయడం జరిగింది ఇరాన్. ఆ దేశంతో మేము ఏ విషయమైనా సరే తెగదింపులు చేసుకుంటాము, ఒంటరిని చేస్తామనే స్థాయిలో ఈ గల్ఫ్ కంట్రీలన్నీ ఇరాన్ దేశాన్ని ఒంటరి చేయడం జరిగింది. సో ఇప్పుడు ఇరాన్ ఎలా ముందుకు వెళ్తుంది, ఇంకా ఈ ఇరాన్ ఇజ్రాయెల్ ఇంకా ఇక్కడితో ఒక కొలికి వచ్చి ఇక్కడ నుంచి ఇరాన్ దేశం సైలెంట్గా ఉండే పరిస్థితి ఉందా? ఇంకా రాబోయే రోజుల్లో ఇలాగే దారి తీసుకుంటూ ఈ చుట్టుపక్కల ఉండే దేశాల్లో ప్రజలు చనిపోతూ ఆ 2 నెలలకు 5 ఏళ్ళకు 10 ఏళ్ళకు చిన్న చిన్న యుద్ధాలు వచ్చినప్పుడు ఇదే కంటిన్యూ అవుతుండొచ్చా? ఇప్పటి నుంచి ఇరాన్ దేశం ఇంకా సైలెంట్గా ఉండి ప్రశాంతంగా ఉండే వాతావరణం ఉండొచ్చా? ఒక అణుబాంబు కోసం ఇజ్రాయెల్ వాళ్ళు ఏంటంటే గల్ఫ్ కంట్రీలో ఏ దేశం దగ్గర అణుబాంబు లేదు, ఇరాన్ వాళ్ళ దగ్గర అణుబాంబు ఉంటే ఇక ఎప్పటికైనా మాకే ప్రమాదం, తయారు చేయనియొద్దు అని చెప్పి ఎన్నో సంవత్సరాల నుంచి బాంబు తయారు చేసే సైంటిస్టులని ఏదో విధంగా ఇజ్రాయెల్ వాళ్ళు చంపేస్తూనే ఉన్నారు. ఎందుకంటే వాళ్ళ టెక్నాలజీలో నెంబర్ 1. ముత్యం ప్రవీణ్ కుమార్ గారు వారికి తెలిసిన ఇన్ఫర్మేషన్ అయితే మనకి ఇచ్చారు. సో ఇరాన్ దేశం ఈ అణుబాంబు అనేది కాన్సెప్ట్లోకి వెళ్ళి తీసేసి ఈ అభివృద్ధి చెందిన అన్ని గల్ఫ్ దేశాల్లో ఉండి ఇంకా స్నేహపూర్వంగా ఉండి ప్రశాంతంగా ఉంటుందా? లేదు ఇంకా కొన్నాళ్ళ తర్వాత మళ్ళీ ఇప్పుడు రాజు చనిపోయాడు కాబట్టి వాళ్ళ కొడుకు కూడా రాజు అయిన తర్వాత లేదు తగ్గేదేలే మళ్ళీ మేము స్టార్ట్ చేస్తాం అనుభవం అని చెప్తే మళ్ళీ ఇజ్రాయెల్ వాళ్ళు మళ్ళీ 2-3 ఇయర్స్కో 10 ఇయర్స్కో 1 ఇయర్కో 6 మంత్కో ఎప్పుడో చెప్పలేము మళ్ళీ యుద్ధం, ఈ 2 దేశాల మధ్యలో యుద్ధం జరుగుతూనే ఉంటుంది. అమెరికా ఇజ్రాయెల్కి సపోర్టు, ఇటు గల్ఫ్ దేశాలు కూడా ఇరాన్కు చెప్పుకోదగ్గంత సపోర్ట్ లేదు. ఎటువైపు వెళ్తుందో అర్థం కాని పరిస్థితి. నాకు తెలిసి ఇక ఇరాన్ ఇవన్నీ మానేసుకొని స్నేహపూర్వకంగా ఉండి అనుభవం కాన్సెప్ట్ తీసేసి స్నేహపూర్వకంగా ముందుకు వెళ్తే ఆ దేశానికి బాగుంటుందని అనుకుంటున్నా. సో ప్రపంచంలో అందరూ కూడా ప్రపంచమంతా శాంతి వైపు వెళ్ళాలని ప్రపంచ దేశాల ప్రధానమంత్రులైన అధ్యక్షులు కానీ ఒక శాంతి వైపు వెళ్ళే విధంగా ఒక కార్యక్రమం పెట్టి ప్రపంచాన్ని శాంతి వైపు తీసుకెళ్లాలని మనమంతా కోరుకుందాం. సో ఇది ఫ్రెండ్స్ ఈ ఇంటర్వ్యూ. మరొక ఇంటర్వ్యూతో మళ్ళీ కలుద్దాం. సబ్స్క్రైబ్ సామాన్య జీవితం యూట్యూబ్ ఛానల్. థ్యాంక్ యూ. సో వారికి తెలిసిన ఇన్ఫర్మేషన్ అయితే మనకు చెప్పడం జరిగింది. థ్యాంక్ యూ అన్న. థ్యాంక్ యూ.